వరల్డ్స్ ఫేమస్ డీప్ డిష్ పిజ్జా జ్యూడానోస్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో వ్యాలంటైన్స్ వీక్ వస్తుంది కాబట్టి దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ హార్ట్ షేప్ పిజ్జాస్. సో తీసుకున్నా. ఐఎమ్ నాట్ చీటింగ్, దిస్ ఈజ్ ఇన్ మై డైట్. నేను ఇక్కడ మీకు నా క్యాలరీస్ ఇస్తున్నా. ఇది నేను కంప్లీట్గా తినను, దీంట్లో 1/4 తింటాను అంతే. సో దీన్ని మనం ఫస్ట్ ఓవెన్ చేసుకొని లెట్స్ స్టార్ట్ అవర్ డే బిగ్. వాట్ ఈస్ అప్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? టుడే ఈజ్ జస్ట్ అ మండే అండ్ మై రెస్ట్ డే. సో బేసికలీ నా రెస్ట్ డే రోజు నేను ఎట్లా యాక్టివ్ ఉంటా, ఎట్లా నా స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకుంటా, నా క్యాలరీస్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తాను, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ టుడే. టాకింగ్ అబౌట్ పిజ్జా, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ టు ఈట్ పిజ్జా అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈటింగ్ పిజ్జా మేక్స్ యూ హెల్తీ. జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ వాట్ ఐఎమ్ ఈటింగ్. నాకు క్రేవింగ్స్ ఉంటే నేను ఎట్లా నా క్రేవింగ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటాను, దట్ టు స్టేయింగ్ ఆన్ ట్రాక్. నా లిమిట్స్, నా గోల్స్ ని నేను మైండ్ లో పెట్టుకొని నా క్యాలరీస్ ని నేను ఎట్లా కన్జ్యూమ్ చేస్తాను. నేను బల్కింగ్ లో ఉన్నా అండ్ ఆల్సో నేను డర్టీ బల్కింగ్ లో లేను, అంటే ఏది పడితే అది తినా. ఐఎమ్ ఆన్ 2000 క్యాలరీస్ అండ్ ఆ 2000 క్యాలరీస్ లో నా మ్యాక్రోస్ ఏందో నాకు తెలుసు, దాన్ని నేను ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటున్నా మీకు చూపిస్తా. నా ఓవరాల్ క్యాలరీస్ వచ్చేసి ఇప్పుడు 2000. సో 2000 లో నేను ఇది తిన్న తర్వాత ఇంకా నాకు ఎన్ని క్యాలరీస్ ఉంటాయో, అండ్ ఓన్లీ క్యాలరీస్ కాదు, మ్యాక్రోస్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, ఇవి నా గోల్ ప్రకారమే ఫుల్ఫిల్ చేసుకుంటా. ఇది తినేసి నేను మళ్ళీ డైలీ తినేటివన్నీ తినేసి ఆర్ ఇంకా బయట ఏమైనా తినేస్తే వేస్ట్. సో నేను ఈ పిజ్జా తిన్నా కూడా నా మ్యాక్రోస్ సేమ్ ఉంటాయి, నా లిమిట్స్లో నేను ఉంటున్నా. అండ్ రోజు తినా, నేను ఎప్పుడైతే తినాలనిపిస్తుందో అప్పుడే తింటా. మోస్ట్లీ నేను మండేస్ పెట్టుకున్నా, నాట్ ఎవ్రీ మండే. ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే తింటా. అండ్ ఈ రోజు మొత్తం నేను ఏం చేస్తా, నా క్యాలరీస్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తా, నా ఓవరాల్ డే ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. ఈరోజు చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ప్లే బ్యాడ్మింటన్. నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం బ్యాడ్మింటన్ ఆడడం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పోర్ట్ బ్యాడ్మింటన్. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు అన్ని డేస్ గుర్తొస్తాయి ఈరోజు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసి వీడియో ఇప్పుడు చూస్తున్నా కూడా ఐ మిస్ యూ. ఎందుకంటే మేమందరం ఇంటర్లో, నా కాలేజ్ డేస్లో ఎవ్రీ డే మా కాలనీలో మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది, అక్కడ ఒక గ్రౌండ్ ఉంటుంది. అక్కడ మేము కోర్ట్ వేసుకునే అనమాట. అంటే మేమే గ్రౌండ్ పైన ఉన్న గడ్డివికి దాంట్లో మొత్తం పోల్స్ పెట్టి నెట్ వేసుకొని ఎవ్రీ డే ఆడుతుండే. దేర్ వాజ్ ఏ టైం 20-30 పీపుల్ వచ్చేసారు ఆ గ్రౌండ్కి అండ్ 3-4 టీమ్స్ వేసుకొని టాస్ వేసుకొని మ్యాచెస్ పెట్టుకొని ఆడుతుండే, మస్తుండే. ఐఎమ్ నాట్ ఏ ప్రో ప్లేయర్, నేను జస్ట్ ఆడతా. నా గేమ్ చూసి మళ్ళీ సాయంత్రం అరే ఇడన్నీ చెప్పిండు అనుకోకండి. హ్యాపీ బర్త్డే టు యూ. సలీష్ ఎట్లుందో ఇది ఓవెన్లో పెట్టి నేను బయటికి వెళ్ళి వచ్చిన. ముక్కెర్ర అయిపోయింది, చేతులు ఎర్ర అయిపోయినాయి. బయట 0 degrees ఉంది, 0 degrees అండ్ ఇట్స్ ఫీలింగ్ లైక్ -7 degrees. ఘోరంగా ఉంచలే. సో వీఆర్ బ్యాక్ హోమ్. ఫస్ట్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే మొత్తం ఇదంతా సర్దుకొని క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి స్నానం చేసి పూజ చేసుకోవాలి. దాని తర్వాత మన సెకండ్ మీల్ ఉంటుంది, విచ్ విల్ బి పనీర్, పొటాటో అండ్ రైస్. పైన జాకెట్, లోపల గుడి, దాని లోపల షర్ట్, దాని లోపల ఇంకొక టీ షర్ట్. అంత చలి పెడుతుంది. మినిమం 3-4 వేసుకుంటే కానీ ఈ సైజ్ మనం తట్టుకోలేము. ప్యాంట్లు కూడా 2-3 వేసుకుంటారు. క్లీనింగ్ ఇక్కడ అన్ని పనులు మనమే వేసుకోవాలి, అదే ఒక మాస్టర్స్ లైఫ్ అనమాట.
I'll go get my shower done and I'll be back. I'm not sure. నేను ఈ గీత తీసుకుందామని నా లైఫ్లో ఎప్పుడు ప్లాన్ లేకుండే, కొందామని అయితే అస్సలు అనుకోలే. కాకపోతే నేను ఒక 2-3 months బ్యాక్ ఒక టెంపుల్కి వెళ్ళిండే. అక్కడ ఒక ఫ్రెండ్ తీసుకుందనమాట బుక్. తీసుకొని నా చేతిలో పెట్టింది. నేను జస్ట్ పట్టుకున్నా అంతే. పట్టుకున్న తర్వాత ఐ డోంట్ నో ఏమైందో నాకు తెలియదు, నేను కొనేసిన, తీసేసుకున్నా అండ్ గోయింగ్ విత్ ఇట్. నేను డైలీ చదవట్లే ఆర్ ఆల్ ఇన్ నేనైతే లేను, బట్ ఎవ్రీ మండే ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్ అట్లీస్ట్ 2 to 3 pages. 75 grams paneer, 200 grams cooked rice, 100 grams potato, 100 grams mushroom, and I'll add some curd in the end and I'll eat. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. మనకి 1 hour 10 minutes ఉంది రీచ్ అవ్వడానికి. నేబర్ విలేజ్ అనమాట. బ్యాడ్మింటన్ ఆడాలంటే కూడా 1 hour ట్రావెల్ చేయాలి, అట్లుంటుంది. సో ఫస్ట్ టైం వెళ్తున్నా, ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. చాలా లేదు బ్యాడ్మింటన్ ఆడక. ఇంత చీకటి చూసిరా, టైం ఏమో 6 కూడా కాలే, అట్లుంది వింటర్. అండ్ మీట్ మై ఫ్రెండ్ సాగర్. ఎట్లయినా ఓకే. ఖాళీ ఉందిగా బ్రో? ఈరోజు హాలిడే కదా, ఎవరు లేరు. థ్యాంక్ యూ. మన దగ్గర ర్యాకెట్లు లేవు కాబట్టి రెంట్ తీసుకున్నా. ఒక్క ర్యాకెట్ $5 అంట. ఇక్కడ ఆడడానికే per hour $13. per hour కాదు, $13 పేసే అన్లిమిటెడ్ టైమింగ్స్. $13 పే చేసినామంటే ఇట్స్ డే పాస్. సో రోజు మొత్తంలో నువ్వు ఎంతసేపు అని అనుకో. వేస్తాం. $10 to $12 courts వరకు ఉన్నాయి. మనకి పార్ట్నర్ లేకపోతే ఇక్కడ ఎవరో ఒకరితో కూడా ఆడుకోవచ్చు. పార్ట్నర్ తెచ్చుకుంటే బెస్ట్. మేము 4 ఉన్నాం కాబట్టి టెన్షన్ లేదు. ఒక కోర్ట్ తీసేసుకొని ఒక 2-3 hours ఆరామ్సే ఆడుకుందాం. ఇయర్స్ వచ్చిన గ్యాప్ చూడాలి ఎట్లుంటుందో, కానీ ఐ లవ్ ప్లేయింగ్ దిస్ గేమ్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. గేమ్స్ అయినాయి. బా మజా వచ్చేసింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆడుతున్నాం. లోపల బాడీ మొత్తం ఇట్లా జిమ్ అంటుంది. క్యాలరీస్ క్రేజీ బర్న్ అవుతాయి. మైక్ మర్చిపోయాను ఈరోజు. మీ దగ్గర ఉంటేనే అనిపిస్తుంది మీకు. నేను ఆడేటప్పుడు మాట్లాడితే తినిపించదు. ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు, అక్కం చూద్దాం. బట్ ఓవరాల్ నాకైతే దీని వాయిస్ మంచిగా అనిపించింది. ప్లేస్ కూడా మస్తుంది, పీస్ఫుల్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరు అడగడు. $13 కట్టినామంటే ఇంకా నీ జోలికి ఎవరు రాడు. రోజు మొత్తం ఆడతావా, నీ ఎనర్జీ, నీ ఓపిక మస్తుంది. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి దూరం అనమాట. 1 hour ట్రావెల్ చేయాలి. ఓకే చేద్దాం. ఇట్లా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టుకొని మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ బర్న్ చేసి గట్టిగా తినాలి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఒకవేళ మీకు చాలా తినడం ఇష్టం, వారు ఎక్కువ చీట్ చేయాలంటే ఇట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేయాలి. సో దట్ మీరు ఒకవేళ ఎక్కువ తిన్నా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసేటట్టు చూసుకుంటే ఏం కాదు.
వా అయిపోయింది. చెమటలు వస్తున్నాయి చూడండి, మజా వచ్చింది. కానీ క్రేజీ ఉండే 2 hours నాన్ స్టాప్. జిమ్ చేస్తే కూడా ఇంత స్వెట్ రాదు. క్యాలరీస్ ఆబ్వియస్లీ ఎక్కువ బర్న్ అవుతాయి. ఇట్స్ 8:30, 6కి వచ్చినాం. 2 hours ప్రాపర్ అన్నాం, మజా వచ్చింది. వీ హ్యావ్ టు ప్లాన్ మోర్ సెషన్స్ లైక్ దిస్. ఇక్కడ నుంచి ఒక స్మూతీ కింగ్ అని చెప్పినా కదా మీకు, నెక్స్ట్ అక్కడికి వెళ్తాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అక్కడ నేను ట్రై చేద్దామని, ఈరోజు ట్రై చేస్తా. దానికోసం అని మార్నింగ్ నుంచి చాలా క్యాలరీస్ సేవ్ చేసుకున్నా, అండ్ ఈరోజు ఇంకా అడిషనల్ క్యాలరీస్ కూడా బర్న్ అయినాయి. అక్కడ ప్రోటీన్ షేక్స్ మస్తు దొరుకుతాయంట, క్రేజీ మన ఓన్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. సో ఐ విల్ మీట్ యూ ఓవర్ దేర్. See ya. బేసికలీ ఫస్ట్ మనం చాక్లెట్, వెనిలా, స్ట్రాబెరీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇష్టమైన 2 ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వే ప్రోటీన్ మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్లాడియేటర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్మూతీ బౌల్స్ ఉన్నాయి, గెట్ ఫిట్ ఉంది, బీవెల్ ఉంది, కీటో ఉంది, మేనేజ్ వెయిట్ ఉంది. అన్నీ అంటే హెల్త్ పరంగా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో గ్లాడియేటర్ అని ఒకటి ఉంది, 45 grams ఆఫ్ ప్రోటీన్ వస్తాయంట. తీసుకున్నా. ఒక ఎన్హాన్సర్ యాడ్ చేసుకోవచ్చు, ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు, ఒక బటర్, పీనట్ బటర్ కానీ ఇలాంటివి మిల్క్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఎన్హాన్సర్లో వాళ్ళు విటమిన్స్, మల్టీవిటమిన్స్ ఉంటే నేను క్రియేటిన్ ఉందా అడిగిన. సో క్రియేటిన్ కూడా ఉందంట. సో 1 scoop ఆఫ్ క్రియేటిన్ కూడా ఇప్పించేసిన. సో దట్ ఈరోజు మళ్ళీ ఇంటికి అయిన తర్వాత క్రియేటిన్ తాగే అవసరం ఉండదు. వే ప్రోటీన్ విత్ క్రియేటిన్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ $10. టేస్ట్ చూసినాక చెప్తా ఎట్లుందో. టైం అయిపోయింది అనుకుంటా, ఆల్రెడీ క్లోజ్ చేస్తారు. $20 ounces అయితే $7, $7.99 ఉంది. 32 ounces అయితే $9.99 ఉంది. వచ్చేసింది. నేనైతే 32 ounces తీసుకున్నా. ఓకే బాయ్, థ్యాంక్ యూ. నేనైతుంది బంద్ చేస్తారు ఆల్రెడీ, లేకపోతే మంచిగా లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తుండే. కార్లో తాగాల్సి వస్తుంది. వస్తుంది. సో ఇది ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి స్లీప్ వేసేస్తా. చలో దెన్, that's it for today. I'll see you in the next video.